హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రియులారా కొద్ది నిమిషాలు మరి మేము ఎందుకు ఈ విధంగా ఈ క్రిస్మస్ దినాల్లో ఇలా తిరగడానికి కారణం ఏంటి అని ఒకసారి ఆలోచించండి. మరి వీళ్ళకి చాలా మందికి తెలియని వారు వీళ్ళకి ఏం పని లేదనుకుంటారు. ప్రియులారా, నేను మెరైన్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. మరి మేము పొందిన ఈ ఆనందం ఇతరులు కూడా పొందుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఆయా వృత్తుల్లో పనిచేస్తూ మరి వారు పొందిన ఈ రక్షణ ఆనందమును మీ అందరికీ తెలియజేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో మరి ఈ విధంగా తిరుగుతున్నామండి. 2025 సంవత్సరాల క్రితము ఈ లోకములోనికి, ఈ భూమి మీదకి సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన మహిమంతటిను విడిచిపెట్టి మనలాగా ఈ మట్టి దేహాల్లోనికి ఆయన మానవునిగా జన్మించిన రోజే ఈ క్రిస్మస్. ఇది ఒక జాతికి కానీ, ఒక దేశమునికి కానీ, ఒక ప్రాంతమునికి కానీ పండగ కాదు. ఇది అందరికీ పండగ. యేసు ప్రభులు వారి భూమి మీద పుట్టినప్పుడు పరలోకం నుండి దేవదూతలు వచ్చి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను అని అన్నారు. అంటే సువర్తమానం అంటే గుడ్ న్యూస్, నథింగ్ బట్ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. గుడ్ న్యూస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. శుభవార్త అందరికీ శుభవార్త కాదు. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయనుకోండి, అంతెందుకు మీ డిఫెన్స్ అకాడమీలో మీ జాబ్ కోసం మీరు ఎంతో శ్రమపడి రాస్తున్నప్పుడు రిజల్ట్స్ వచ్చాయనుకోండి, పాస్ అయిన వాళ్ళకి శుభవార్త, ఉద్యోగం వచ్చిన వాళ్ళకి శుభవార్త, కానీ రాని వాళ్ళకి అది దుర్వార్తే అవుతుంది. కానీ ఒక ఆయన పుట్టాడు ఈ లోకంలోకి, ఆయన వచ్చాడు, ఆయన రావడం ఈ లోకం అందరికీ ఒక శుభవార్త, గుడ్ న్యూస్. ఎందుకు ఆ గుడ్ న్యూస్ అయిందంటే ఆయన ఈ లోకములకి ఒక పర్పస్ మీద వచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంది, కానీ ఆయన కారణ జన్ముడు కనుక ఒక కారణం చేత ఈ భూమి మీదకి ఆయన జన్మ తీసుకోవడం జరిగినది. మా ప్రియులారా, మనం అందరము పాపులమే. నో మ్యాటర్ హూ ఎవర్ ఇట్ మే బి, బట్ ఎవ్రీవన్ ఈజ్ సిన్నర్స్. అందరూ పాపులే అనుకోవచ్చు మీరు, నేను పాపిని కాదని. కానీ ప్రియులారా, మనమందరము జన్మతః కర్మతః పాపులమే. పాప స్వభావంతోనే పుట్టాము, పాప కర్మలతోనే జీవిస్తూ ఉన్నాము. ఎందుకంటే జన్మంతుల్లోనే మనకు పాపం లేకపోతే, చిన్నపిల్లలు చూడండి, 3-4 సంవత్సరాలు అయిన తర్వాత వారికి ఒక చాక్లెట్ ఇచ్చి బాబు చాక్లెట్ పెట్టరా అంటే వెనక్కి దాచుకొని లేదు అని అబద్ధం చెప్తాడు. ఒకసారి ఆలోచించండి, ఏ తల్లిదండ్రులు ఆ చిన్నపిల్లోడికి అబద్ధం చెప్పమని నేర్పించరు. బట్ బై బర్త్ ఇట్ సెల్ఫ్ దే గోట్ ద సిన్ ఆ యొక్క స్వభావం, పాప స్వభావం వాళ్ళకి వచ్చేసింది. అందుకనే పిల్లలు అబద్ధం చెప్పడం మొదలు పెడుతూ ఉన్నారు. అయితే ప్రపంచమంతా ప్రతి ఒక్కరు పాపమే. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృప పొందలేకపోతున్నారు అంటున్నాడు. కనుక పాపము చేయడంలో ఏ భేదము లేదండి. వారు ఏ దేశము వారైనా, ఏ వయసు వారైనా, ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా పాపము అందరూ చేయడం తప్పదు. కానీ పాపమునకు శిక్ష ఉన్నది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది పాపము వల్ల వచ్చే జీతము మరణము, కానీ యేసు క్రీస్తు వాళ్ళ ద్వారా నిత్య జీవం అంటున్నాడు. అంటే పాపం వల్ల ప్రతి మనిషి మరణం అనే నరకమునకు పోచుండగా సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని నన్ను ప్రేమించి ఈ క్రిస్మస్ దినాన యేసు ప్రభు అనే నామములో ఆయన ఈ భూమి మీదకి ఒక బాలుడిగా జన్మించిన ఈ దినము మహా సంతోషకరమైన సువర్తమానం అండి, అందరికీ పండగ. ఎందుకంటే మనిషి ఒక గొప్ప ప్రమాదంలో ఉన్నాడు. ఆ ప్రమాదం నుండి మనిషిని రక్షించడానికే వచ్చాడు కనుక ఆయన పేరు రక్షకుడు, ఆయన పేరు యేసు. తన ప్రజల వారి పాపము నుండి ఆయన రక్షించిన కనుక ఆయన పేరు యేసు అని పెట్టబడింది. కనుక ఈ రక్షణ అంటే ఏంటి అని 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. రక్షణ అనగా చూడండి, రక్షక భటులు అంటాం మనం. రక్షక భటులని పోలీసు వారిని అంటాం. అంటే ఏదైనా ప్రమాదం నుంచి, ఏదైనా ఆపదల నుండి మనల్ని రక్షించే వారే రక్షక భటులు. అలాగా మనము అనగా మానవ జాతి అంతా ఒక గొప్ప ప్రమాదంలో పడిపోతుండగా
ఆయన ఆ ప్రమాదము నుండి తప్పించడానికి రక్షించడానికి వచ్చిన రక్షకుడు కనుక ఆయన పేరు యేసు. దేవునికి స్తోత్రం. కనుక ఏంటి ఆ ప్రమాదము ఆలోచించే, ఏంటి ఆ ప్రమాదం అంటే మనం చిన్న తప్పు చేస్తే దానికి శిక్ష ఉందండి. ఉదాహరణకు చెప్తాను. నాకు ఒక కారు ఉంది. ఒక రోజున ఆసిల్మెట్ దగ్గర నా కారు పార్క్ చేశాను. రాంగ్ పార్కింగ్ అని 5 నిమిషాలు పని అలా షాపులోకి వెళ్ళి వచ్చేలో పోలీసులు వచ్చి 1000 రూపాయలు ఫైన్ రాశారు. కారణం ఏంటంటే ప్రభుత్వం దృష్టిలో నేను తప్పు చేశాను. ఇప్పుడు దానికి శిక్ష ఏంటంటే నా కారు తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. కానీ ఆ సమయంలో నేను ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి 1000 రూపాయలు కడితే దానికి పరిహారం అంటారు, అది తప్పించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఆ సమయానికి డబ్బు లేదు, నాకు అర్హత లేదు, కానీ నన్ను ప్రేమించి నా పక్కన నీ సహోదరుడు సడన్ గా చూసి, అయ్యో రాజని ఆయన చాలా పెద్ద వ్యక్తి, ఇంత మంచి పదవిలో ఉన్నారు, ఈ సమయానికి లేదని నన్ను ప్రేమించి ఆయన కట్టడం ద్వారా కూడా నా యొక్క చేసిన తప్పుకి పరిహారము చెల్లించడం జరుగుతుంది. అప్పుడు కారు జైలుకి వెళ్లకుండా విడిపించబడుతుంది. అదే విధంగా మానవ జాతి చేసిన పాపం వలన నరకములో వాళ్ళ ఆత్మలు మరణించిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే ఏ మనుష్యుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయలేడు. కనుక ఆ ప్రభువే, పరిశుద్ధుడైన దేవుడే ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణం పెట్టడం ద్వారా, తన రక్తంను చిందించడం ద్వారా ఆయన ప్రతి మనిషిని పాపము నుండి రక్షించాడు. కనుకే ఆయన పేరు రక్షకుడు. అదే మరి ఈ సువార్త మానవం. మీరు చేయవలసింది ఏమీ లేదు, ఏ కష్టం పడవలసిన లేదు. ప్రభువా, నేను పాపిని, నా పరిస్థితి ఇది, నా దీన అవస్థితి ఇది, నా ప్రాబ్లం ఇది, నా ఆర్థిక ఇబ్బంది ఇది, నా ప్రాబ్లం ఇది అని మీరు ఒక్కసారి ఆయన నిజమైన దేవుడని ఆలోచించి అడిగినప్పుడు ఆయన తప్పకుండా మీ సమస్య నుంచి బయటికి తీసుకురావడమే కాదు, మీ ఆత్మను నరకము నుండి రక్షించగలిగిన సమర్థుడు.